మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఇంకో టాపిక్ సచిన్ జోషి. మీరు ఆయనతో ఆషికీ 2 రీమేక్ చేశారు. ఆయనతో వచ్చిన విభేదాలు ఏంటి? నా జీవితంలో నాకు తెలిసి నేనేమన్నా అంటే తప్పు చేయటం జరిగితే నాకు తెలిసి నేను చేసిన తప్పు అదొక్కటే సార్. ఏంట తప్పు అసలు? నాకు సచిన్ అనేవాడికి నాకు పెద్ద పరిచయం లేదు. హమీద్ భాయ్ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా కదా ఇందాక. అవును. ఆయన పిలిచి సచిన్తో సినిమా చేయన్నాడు. సినిమా చేస్తాను అని చెప్పా. నాకు ఆయన హమీద్ భాయ్ అంటే మాకు మంచి ఫ్రెండు, మనకు అన్ని విధాల సపోర్టర్. ఆయన క్లోజ్గా ఉంటాడు. అడిగితే కాదని లేప చేస్తానని చెప్పా. నా బ్యానర్ ఇవ్వాలని ఉండేది కాదు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్. ఆయన మిమ్మల్ని అడిగాడా? మీరు నేను ఎందుకు అడుగుతా సార్? సచిన్ జోషిని మీరు అడగలేదు? బండ్లా గణేష్ అనేవాడి సంగతి మీకు ఏం తెలుసు? బండ్లా గణేష్ అనేవాడు చాలా డబ్బు వాళ్ళంత లేకపోయినా కానీ నా క్యారెక్టర్ కానీ నాకున్న ఫాలోయింగ్ కానీ నేను చాలా గొప్పవాడిని అందరు అని ఫీల్ అవుతా. లేకపోతే బతకలేను కాబట్టి. గొప్పవాడిని చెప్తే మళ్ళీ ఇది పొగరనుకుంటారు కదా అని ఫీల్ అవుతాను. లేకపోతే వచ్చి అడిగితే చేస్తాలే అని హమీద్ భాయ్ కోసం చెప్పామాట. చేశా. నా జీవితంలో ఏమైనా లాస్ వస్తుందంటే ఆ స్ట్రీట్లోకే బాను. ఆ వీధిలో నడిస్తే లాస్ వస్తుందంటే ఆ వీధిలో నడవ నేను. లాభం వచ్చే స్ట్రీట్ 10 కిలోమీటర్ల దూరం నాకు వెళ్ళి అక్కడి నుంచే నడుస్తా. అట్లాంటి నా మైండ్ సెట్ అది. నేను నా బ్యానర్ అంటే అందరూ యాక్ట్ చేసే హీరోలు ఉండగా నేను బండ్లా గణేష్ అనేవాడు సచిన్ జోషితో సినిమా తీస్తాం అనేది మీరు నమ్ముతారా? ఆయన డబ్బులు పెట్టుకున్నాడు, ఆయన చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి, చేసుకున్నాడు. ఆ సినిమాలో లాస్ వచ్చింది, నువ్వు తీసావు అన్నాడు నన్ను. నేను తీయలేదని చెప్పా. ఖర్చు పెట్టిన ప్రతి నాకేం సంబంధం సార్? నేను ఎందుకు తీస్తా? నాకేం సంబంధం? ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే. నా ప్రాణం పని నేను పెట్టా. దానికి అగ్రిమెంట్ కూడా ఏం లేదండి? మరి ఏమీ లేదు. అది చేశాడు, ఇది చేశాడు, అన్ని చేశాడు, కోర్టుకి వేస్తా అన్నాడు, వేసాడు, కొన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేశాడు. నేను పరువు నష్ట దావా వేశాను. ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అని. ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అన్నాడు. వాళ్ళకి అలవాటు జైలు. వాళ్ళ నాయనకు వాళ్ళ చరిత్ర వాళ్ళ ఫ్యామిలీ. మాకు అట్లా అలవాట్లు లేవు. మాకు జైళ్ళు బయళ్ళు. మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా. అది అంత అంత గుడ్డిగా ఎలా ఇస్తారు కేసు? నాకు అర్థం కాదు. అంటే ఏమి జరగకపోతే ఎవరు కేసా? అదే కేసు ఇదే. ఆ డబ్బులు సినిమా తీసాడు, నాకు డబ్బులు ఇవ్వాలి. ఆయన పెట్టుకుని ఆయన సినిమా తీసుకున్న డబ్బులు నా డబ్బులు నేను ఇవ్వాలంటాడు. సినిమాలో లాభం వస్తుంది సార్ సచిన్ చేస్తే సినిమా తీస్తే? అంత పిచ్చాడు బండ్లా గణేష్ అనేవాడు. బ్యానర్ వేసేటప్పుడు లేదా తెలియదా మీకు అది? హమీద్ భాయ్ ఆయన కోసం చేశా. అరే మనకి నిలబడ్డాడు, ఆయనకి మనం నిలబడాలని వేసాం. ఓకే ఓకే ఓకే. అంటే ఒక సందర్భంలో ఆయన నయీంతో చెప్పించి నయీంతో కూడా డబ్బులు వసూలు చేయించాడు అన్నది సునీల్ జోషి నయీం గ్యాంగ్. అసలు నయీం విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఈ కథ వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా. మాది ఇక్కడే కాబట్టి బండ్లా గణేష్ రెండో యాంగిలే మీకు ఎవరికి తెలియదు. నాకు నయీంలు భయములు నడవదు సార్. నాకు చెప్పండి మీ అదర్ యాంగిల్. మాకు నయీంలు భయములు నడవదు. మాకు ఎవడైనా మేము శాసిస్తాం. మా ఊర్లో మా మీద ఈగ వాలదు. మా మీద ఈగ వాలదు. చెప్పండి మీ నెగిటివ్ షేడ్. చెప్పండి. నెగిటివ్ షేడ్ మా మీద ఈగ వాలదు అంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. ఓకే. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. బండ్లా గణేష్ని ఎవరు టచ్ చేయలేరు. ఓన్లీ షాద్ నగర్లోనా? ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎవరైనా మమ్మల్ని టచ్ చేయలేరు అంతే. కష్టం. ఓకే. అంటే ఏంటి నమ్మకం? అంటే నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది. అంటే చెడు చేసినా ఎవరేం చేయరనా? ఎట్లా మంచి నేను ఎవరిని చెడు చేయను. నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద ఏగ వాడటానికి కూడా భయపడద్దు. ఓకే. అది నా బ్యాక్గ్రౌండ్. ఓకే. నా మీద ఏగ వాళ్ళదు కూడా అంతే. నాకు నమ్మకం అది. నేను కూడా ఏం చేయలేడు సార్ నన్ను. ఏమని అనుకుంటే ఊరికే రూమ్లో కూర్చొని ఇప్పుడు అందరినీ చెట్టుకి పుల్లనా అని చిన్నప్పుడు చెప్పేది కదా. అందరిని ద్రాక్ష పండు పుల్లనా అట్లా అది ఈడదని చెప్పుకోవాల్సిందే. ఓకే ఓకే ఓకే. మీకు అర్థమైంది సార్? అర్థం. తిట్టుకోవాల్సిందే నన్ను ఫేస్గా నన్ను ఎవరు ఏం చేయలేరు. నా స్థాయి నా స్టామినా అది. అంటే మీరు ఆడియో ఫంక్షన్ సమ్ ఫంక్షన్ ఆ సక్సెస్ మీట్ దాని బిఫోర్ ఫంక్షన్లో మీరు మాట్లాడారు. ఆ వీడియో కూడా ఉంది. ఏమన్నారంటే దాంట్లో నాకు సచిన్ లాంటి గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం. అతనికి ఈ సినిమా నేను హిట్ ఇస్తాను, ఖచ్చితంగా హిట్ ఇవ్వడమే నా బాధ్యత అని చెప్పారు మీరు. అంటే అంత గొప్పగా మాట్లాడిన మీకు రాత్రికి రాత్రి ఎట్లా లెక్కలు మారిపోతాయి? లెక్కలు మారిపోయినాయి అంటే సార్ ఆడియో ఫంక్షన్లో సచిన్ అనేవాడు నిజంగానే
ఆగో ఇంటర్వ్యూలో నీ ఫ్రెండ్ ఎవరా అంటే హిందీలో షారుఖ్ ఖాన్, తెలుగులో బండ్ల గణేష్ అని ఇచ్చాడు ఓకే. సచిన్ కూడా. నాకు సచిన్ మీద కూడా నాకు 6 సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మన అడిగి ఎట్లా కొట్ల పాపం సినిమా అంటే ఫ్యాషను చేద్దావాలని ఉండేది. ఉట్టిపోయినాక ఓవర్ నైట్ మారిపోయి ఈ పైసలు మొత్తం నువ్వు పెట్టుకోవాలి, నాకు సంబంధం లేదంటే నాకు ఎట్లుంటుంది సార్? నేను రూపాయి కష్టపడి దాచుకొని నేను వచ్చినండి, నాకేం అవసరం సార్ సచిన్ జోషితో సినిమా తీయాల్సిన అవసరం? ఓకే. అదొక కారణమా ఆయన బెదిరింపుల వల్ల? అంటే మీరు ఏ హీరో సినిమా తీసినా రిలీజ్ కానివ్వను సంథింగ్ అట్లాంటి ఏదో వార్నింగ్స్ ఇచ్చాడు ఆయన, అలాంటి నోటీసులు పంపించాడు ఏదో, అదొక కారణమా మీ గ్యాప్ రావడానికి? అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. నేను చాలా తక్కువ అంచనా వేయట్లేదు, నా అనుమానాలు క్లియర్ చేసుకుంటున్నాను అంతే, అంచనాలు కాదు. మీరు తక్కువ అంచనా వేసారు అంతే నన్ను. మీరు ఏమనుకుంటున్నారు సార్ బండ్ల అంటే? ఏమనుకుంటున్నారు అసలు మీరు? అంచనాలు కాదు, అనుమానాలు మాత్రమే. ఎంతమంది నా వెనకాల ఎంత పెద్ద పెద్ద వాళ్ళు నా స్నేహితులు ఉన్నారు, నా ఆత్మీయులు ఉన్నారు. మీరు ఢిల్లీకి ఈ ఇష్యూ విషయంలోనే ఒక మినిస్టర్ని కలవడానికి రెగ్యులర్గా వెళ్తున్నారు అన్నది అది కూడా వాస్తవం? అసలు కాదు. నేను లగడపాటి రాజగోపాల్ గారు ఫ్రెండ్స్ బాగా. లగడపాటి రాజగోపాల్ గారిని అవును. యూపీలో మేము పౌల్ట్రీ పెడుతున్నాం. యూపీలో ఓకే. సఫాయి అనే విలేజ్ పౌల్ట్రీ పెడుతున్నా, అటుకి వెళ్తుంటా అంతే. ఓకే. వెళ్ళినప్పుడల్లా ఢిల్లీలో ఉంటా కాబట్టి అక్కడ మార్నింగ్ అందరం కలుస్తుంటాను. నాకు అంతేగాని ఈ ఇష్యూని కలవడానికి ఢిల్లీ దాకా పోయే పని నేను సార్ షాద్నర్లో కూర్చొని పిలిపించుకుంటాను నేను. నాకు ఢిల్లీ అయినట్టు మాటలు. ఓకే. అండ్ మీరు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో మీరు దాటేస్తుంటారు మాటని, అసలు ఈ దీంట్లో చెప్తాన్నారు కాబట్టి చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఇష్యూ ఏంటి అసలు? ఇవాళ చెప్తున్నా సార్ నేను. పాపం నాకు ఎన్టీఆర్కి ఏ విషయం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నా. ఎన్టీఆర్ చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. చిన్న చుప్పుడు మాటలని వెళ్ళి ఆయన దూరం చేశా. ఆయనకి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా, ఆయనకి ఆయన ఫ్యాన్స్కి. ఓకే. TV9 ఇంటర్వ్యూలో ఆయన మీద కొంచెం తప్పుగా మాట్లాడా. తర్వాత ఇంటికి వచ్చినాక మా నాన్న చాలా ఫీల్ అయ్యాడు. ఓకే. మా ఫాదర్ ఫీల్ అయ్యాడు. తర్వాత నాకు అవకాశం రాలా. ఓకే. ఏం మాట్లాడారు నేను చూడలేదు. TV9 ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కి మీకు విభేదాలు వచ్చినట్టు వచ్చినాయి అది ఇది అన్న చెప్పుడు మాటల వల్ల. ఓకే. ఎన్టీఆర్ అనేవాడు పాపం నన్ను ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్టలే. నిజంగా చెప్తున్నా, ఇలా ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR కాబట్టి చెప్తున్నా. ఓకే. బాద్షాలో నాకు కొద్దిగా లాస్ వచ్చింది. ఎమ్మటే 2 సినిమాల వంగ 10% మంచి, అందులో బ్రహ్మాండంగా డబ్బులు మిగిలినాయి. మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా. నందమూరి తారక రామారావు అనే గొప్ప వ్యక్తికి, ఆయనకి ఆయన ఫ్యాన్స్కి క్షమాపణ చెప్తున్నా. మీరు ఇదే మాట ఫోన్లో మాట్లాడవచ్చు ఆయనతో? మాట్లాడతా సార్. ఫోన్లో మాట్లాడటం లేదా బయట ఫోన్లో మాట్లాడామనుకోండి, నాకు మీకు తెలుసు, TNR గారికి మీకు తెలుసు. ఓకే. ఆయన ముఖ్యంగా ఆయన కలుస్తా, ఆయన కలిశాను మొన్న. ఓకే. సార్ మీరు ఇప్పుడు మన ప్రధానమంత్రి అయ్యేవారు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యేవారు కొత్తగా ట్రంప్ను పోయి 1 వీక్లో కలిసి రమ్మంటారు నన్ను. అది నా కెపాసిటీ. ఓకే. ఎట్లా ఏంటి నాకు అంత సోర్సులు ఉంటాయి నాకు. ట్రంప్ను పోయి ఫోటో తీసుకొచ్చి 1 వీక్లో మీకు ఇవ్వమంటారా? ఓకే. షేక్ హ్యాండ్ ఇస్తా. ఓకే. మీరు ఒక ఫలానా మీకు అసాధ్యమైన పని చెప్పండి, నేను చేసుకొచ్చి మీకు చూపిస్తా. నా క్యాలిబర్ అది. ఓకే. సరదాగా పెట్టండి నెక్స్ట్ ట్వీట్. తప్పకుండా చేస్తా. అని రేపు అమెరికా మీద ట్రంప్తో ఫోటో దిగి ట్వీట్ చేస్తా, బండ్లా గణేష్ విత్ ట్రంప్ అని పెడతా. ఓకే. నా క్యాలిబర్ అది అని చెప్తా. నేను చెప్పే కదా మీకు ఇందాక, హైదరాబాద్లో మా మీద ఏగవాల సార్ అని చెప్పే కదా. క్యాలిబర్ని ఎవరి వ్యక్తిగత సామర్థ్యాలను ఎవరు తక్కువ అంచనా ఇక్కడ వాళ్ళు వేసుకుంటారు. మీ ఇంటర్వ్యూలో చూసాక ఆయన అడ్డదిడ్డంగా రియల్ ఎస్టేట్ సంపాదించి అని ఒక ఆయన అన్నాడు. ఓకే. జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే తక్కువ. జాలి వేసింది నాకు. అడ్డదిడ్డంగా నేను చంపాలి, నాకు హిస్టరీ ఉంది. బండ్లా గణేష్ ఒక చరిత్ర ఉంది. నాకు ఒక అమ్మ, నాన్న, ఒక ఫ్యామిలీ, ఒక భార్య, పిల్లలు, నా పిల్లలు, నా అన్న, నా కుటుంబం ఉంది. మా దగ్గర 1100 మంది వర్క్ చేస్తారు. నా కోసం ప్రాణం ఇవ్వడానికి స్నేహితులు ఉన్నారు. అదే ఏంటంటున్నా రిలేషన్ ఏంటి? నేను కలిస్తే అట్లే ఉంటుంది TNR గారు. మీరెవరో నాకు తెలీదు, ఇవాళ ఫస్ట్ టైం కలుస్తున్నా. మీరు మా ఇంటికి వస్తున్నా అన్నారు. నిజం చెప్తున్నా. నేను ఎక్కడ మా ఆఫీస్లో ఎక్కడ ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను నా ఇంటికి వచ్చేటికి మా ఇంట్లో వాళ్ళకి మన రేపు మీరు వస్తున్నారని కూడా తెలియదు, ఎవరు వస్తుందో తెలియదు. మరి 4 గెస్ట్లు వస్తున్నారు, టిఫిన్ చేసి పెట్టమని చెప్పా. నా సంస్కారం అది. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంతా థియేటర్స్ని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితి కదా. మీ చేతిలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? నాకు ఒకటే థియేటర్ ఉంది. మీ ఓన్ థియేటర్? నా ఓన్ థియేటర్. నాకు గ్రిప్లో ఆ వ్యాపారం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు ఆ వ్యాపారం.
ఓకే ఓకే ఆ థియేటర్లు అవన్నీ మా రాజుబాయ్ చూసుకుంటాడే. ఓకే. అండ్ దేవుడి గురించి మా టాపిక్ వచ్చింది. మీకు పరమేశ్వర మీ బ్యానర్ పేరే పరమేశ్వర కదా, ఏంటి శివుడి మీద అంత భక్తి మీకు? మేము శివభక్తులు సార్, మేము బేసిక్గా శివభక్తులు. ఓకే. ఫ్యామిలీ మొత్తం మా ఫాదర్ పేరు నాగేశ్వరరావు, మా అన్నయ్య పేరు శివబాబు, ఓకే ఓకే, నా పేరు గణేష్ బాబు, మొత్తం శివుడి ఫ్యామిలీ పేర్లే ఉంటాయి చూడండి. ఓకే. మేము శివభక్తులు. ఓకే. ఆ మధ్య కాంట్రవర్సీ విషయానికి వస్తే దాసరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర అంటే ఏంటి ఏఎన్ఆర్ అండ్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత తీసుకొచ్చింది మళ్ళీ ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ అని స్టేట్మెంట్ ఇస్తే మీరు దాన్ని ఖండించారు. ఖండించడం మీన్స్ దానికి ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు, చిరంజీవి గారిని మర్చిపోయారా అన్నట్టు. చిరంజీవి గారు లేకుంటే తెలుగు సినిమా చరిత్ర అంటే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు చిరంజీవి గారు అని. అది అక్కడేదో చిన్న క్లాష్ వచ్చిందంట, మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు. మరి నాకు గుర్తులేదు కానీ సార్, చిరంజీవి గారిని విమర్శిస్తే విమర్శించుండొచ్చు. దాసరి గారిని నేను పర్సనల్గా విమర్శించాలని అట్లేం ఉండదు నాకు. మీరు అంటున్నారు కాబట్టి గుర్తు పెట్టుండొచ్చు అట్లా. నేను చిరంజీవి గారి గురించి చెప్పారు ఆయన, అది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. మరి నిజంగా చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా, న్యాయం కదా సార్ అది. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా. చిరంజీవి గారు ఆయనకు అర్హతలు ఉన్నాయి. చిరంజీవి వేరే వాళ్ళ గురించి చెప్పినా చెప్పైనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారు ఒక సెకండ్ తీసేసి తర్వాత అది వస్తే చిరంజీవి గారికి మా అందరికీ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చిరంజీవి అనేవాడు రోల్ మోడలే కదా సార్. ఆయన చూసి వచ్చిన వాళ్ళమే ఇండస్ట్రీకి. అండ్ ఇంకోటి ఈ ఛానల్స్ సిండికేట్ మీద మీకు ఒక ఇది ఉందా? అంటే కొన్ని ఛానల్స్కే మేము యాడ్స్ ఇవ్వాలి ఫలానా, ఇప్పుడు కొంతమంది నిర్మాతలు కలిసి ఒక టీమ్గా ఇది చేసేసి ఆ ఛానల్కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక సిండికేట్గా ఏర్పడేదో జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే? సినిమా నిజంగా నాకు నాలెడ్జ్ లేదు సార్. మీరు సినిమా నిర్మాత అంటే యాడ్ అంటే మరి దాని నిర్మాతకి బెనిఫిట్ అయ్యే కారణాలు ఉంటే నిర్ణయం తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు సినిమాలో 10 రూపాయలు మిగిల్చుకోవాలని కదా సినిమా తీసేది. ఆ ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఈ ఛానల్ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మేము సినిమాలు తీయం కదా సార్. సినిమా తీస్తే ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఎవడ సత్తాడు మిగుల్చుకోవాలనేగా. అందులో వీళ్ళందరూ కలిసి నిర్మాతకి బెనిఫిట్ అయ్యే నిర్ణయం తీసుకుని ఉంటారు. నేను దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అండ్ మీడియా మీద మీ నిక్కచ్చి అయిన ఒక అభిప్రాయం ఏంటి? మీడియా అంటే నాకు చాలా ఇష్టం సార్. మీడియా పీపుల్ అంటే చాలా రెస్పెక్ట్. ఎవరన్నా పైకి తీసుకెళ్ళాలని వాళ్ళే చేస్తారు, ఎవడన్నా కథం పట్టేయాలని నన్నే పట్టిస్తారు. నాకు అది ఇది అసలు సెకండరీ మనసులో మాట. అది అంతే కదా సార్. మీడియా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్, కడుపులో నొప్పిని వెళ్ళి వాడు తలనొప్పి ట్యాబ్లెట్ ఇస్తే ఇన్ఫెక్షన్ అవుద్ది. కడుపు నొప్పి కాకుండా తలనొప్పి కూడా అనవసరంగా వస్తుంది. ఏ జబ్బుకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అదే డాక్టరు. ఎవరికి ఏం చేయాలో న్యాయం చేయాలో అన్యాయం చేయాలో మీడియా పీపుల్ అంతే.